రావు గారు అడిగారు, మీరు ఎవరికి వెన్నుపోటు ఎవరికి వెన్నుపోటు పొడిచారని వెన్నుపోటు దినం మీరు చేశారు. హీ హాజ్ అ వ్యాలిడ్ పాయింట్ ఇన్ ఆస్కింగ్ దట్, హీ హ్యాస్ లాజిక్ ఆల్సో. ప్రభుత్వం దేదీప్యమానంగా వెలిగిపోతూ అద్భుతంగా పనిచేస్తూ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చింది. మీరు అది మర్చిపోయి ఇగ్నోర్ చేసి ఏమి ఇవ్వలేదని పెన్షన్లు పెంచారు. మీరు చేయలేంది సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళింది, వాళ్ళు ఎక్కి డబుల్ చేసి ఇచ్చారు. అది మీకు కనబడలా. అండ్ రెండోది, తుని కేసు విషయంలో ప్రభుత్వం ఇందాక మోకానంద సాగర్ని అప్రిషియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డితో పంచాయతీ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టుకుంటే అయిపోయేది. అనవసరంగా అందరిని ఇన్వాల్వ్ చేశారు. సరే, వెనక్కి తగ్గారు మొత్తానికి. మీకు ఎప్పుడైనా అసలు జీవోలు ఇచ్చి వెనక్కి తీసుకున్న సందర్భం ఉందా? అసలు ఏం జీవోలు ఇచ్చారో కూడా ప్రజలకు తెలిసి అన్ని రహస్య జీవోలే కదా మీరు చేసినాయి, అవునా కదా? సార్ వాసుదేవన్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ 99 టీవీ ప్రేక్షకులు కూడా శుభోదయం, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక 3 అంశాల మీద మీరు డిబేట్ పెట్టడం జరిగింది. ఒకటి విద్యా వ్యవస్థ మీద, తర్వాత తుని కేసులు, అదేవిధంగా వెన్నుపోటు కార్యక్రమం మీద రాంబాబు గారి మాటలు వీటి గురించి. ఇక్కడ ఫస్ట్ విద్యా వ్యవస్థకు వచ్చేటప్పటికి, ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థని బస్టు పట్టించి ప్రైవేటీలకి దారదత్తం చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థని నాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రమంలోనే పుట్టుకొచ్చినటువంటి చైతన్య, నారాయణ, భాష్యం ఇలాంటి విద్యా సంస్థలు మొత్తం పుట్టుకొచ్చినాయి. అందువల్ల ఏంటంటే ఈరోజు విద్యా వ్యవస్థ మీద గౌరవం లేని, పేదవాళ్ళకి విద్య దక్కకూడదు అనేటువంటి భావన ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, వాళ్ళకి విద్యా వ్యవస్థను బాగు చేయలేని కానీ అనేటువంటి శస్సు ఉండదు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం అనేటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటే అది నిన్న 10th క్లాస్ సంబంధించినటువంటిది సాక్షాత్తు అది ఒక నిదర్శనం. అందువల్ల ఏంటంటే ఇక మనం చెప్పుకుంటూ పోతా ఉంటే ఏది పేదవాడికి విద్య అందాలని చెప్పేసి భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంస్కరణలో నాడు నేడు పథకంతో ఇంగ్లీష్ విద్య అందాలి, సిబిఎస్ సిలబస్ అని చెప్పేసి ఒక నూతన మార్పుకి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా జగన్ గారి ప్రభుత్వంలో మనం చూసాం. ఇప్పటికి ఏదైతే విద్యా వ్యవస్థకు వచ్చేటప్పటికి దాని రిలేటెడ్ ఉన్నటువంటి అమ్మఒడి గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మేము అమ్మఒడి పథకం ఇస్తామని చెప్పేసి అని చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఒక విద్యా వ్యవస్థ ఆల్రెడీ విద్యా సంవత్సరం పూర్తయింది, మరలా సెకండ్ విద్యా సంవత్సరం మొదలైంది. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు క్యాబినెట్ మీటింగ్ లో విద్య ఏదైతే అమ్మఒడి సంబంధించిన ఎంత పెడుతున్నాం ఏంటి కూడా దాంట్లో చర్చ లేదు ఒకటి. ఇక తర్వాత పోతే ఇక విద్య గురించి చెప్పుకోదలుచుకుంటే చాలా విషయాలు. ఎందుకంటే అసలు విద్యా వ్యవస్థని పేదవాడికి అందకుండా ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ సంస్థలు కాబట్టి ఇక దాని గురించి మనం రెండోది తుని కేసులకు వచ్చేటప్పటికి నేను అడుగుతానండి, 1900 ఏదైతే వంగవీటి రంగా గారు చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో విపరీతమైనటువంటి అల్లర్లు జరిగినాయండి. ఒక ఎమోషన్ తోటి ఆ రోజు అల్లర్లు జరిగినప్పుడు అదే ఎమోషనే కదా నిన్న జరిగిన తుని సంఘటన కూడా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితి గమనించి మరి వారి సతీమణి పార్టీలో చేసిన క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి కేసు, అప్పటి వరకు ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని వైండప్ చేసి రద్దు చేసినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం మనం చూసామండి. మేము వచ్చేమి ఆ కేసులు మొత్తం పునరాగమనం చేయాలని చెప్పి అనలేదు కదా. ఇందాక ఒక ఆయన చెప్పాడు, ఎవరో ఒక అతను వీటి మొత్తానికి ఆయన్ని ఏదైతే మొదట పద్మనాభం గారిని పెట్టేసి ఆయనే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నానండి. 2017లో కురుక్షేత్రం పేరుతోటి మందకృష్ణ మాదిగ ఉద్యమం చేస్తే చెలో అసెంబ్లీకి పిలుపునిస్తే ఆ పిలుపులో భాగంగా కాజా టోల్ గేట్ దగ్గర ఒక విధ్వంసం జరిగి ప్రభుత్వ ఆస్తుల మొత్తాన్ని చేసినప్పుడు మరి ఆయన మీద కేసు పెట్టారా? ఆనాటి ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు కేసు పెట్టారా? పెట్టలేదే. ఈ రోజు మరి కృష్ణమాది మీద ఒక కేసు పెట్టారు అనుకుందాం, ఈ రోజు కోర్టుకు హాజరు కావట్లేదు. మరి కోర్టుకు హాజరు కానటువంటి ఆయన పద్మశ్రీ సత్కరిస్తున్నారు కదా. ఏం మాట్లాడతారు మీరు అసలు? 2016లో అయితే తుని సంఘటన అయితే ఉందో ఆ తుని సంఘటనలో కొన్ని వేల మంది లక్షలాదిగా వచ్చినటువంటి సమూహంలో మరి జరిగిందా లేదంటే దానికై అక్కడ ఉన్నటువంటి నిలుస్తున్నటువంటి ట్రైన్ తగలబడి ఏందనేది మొత్తం దాని మీద ఎంక్వైరీ జరిగింది. కోర్టులో మొత్తం పరిశీలన చేశాయి, కోర్టు తీర్పిచ్చింది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఆనాటి జరిగినటువంటి అది అదొక వాళ్ళ యొక్క హక్కుల కోసం మాట్లాడే క్రమంలో అది ఎవరికి వ్యక్తిగత విషయం కాదు కాబట్టి
ఒక సమూహానికి, ఒక సామాజిక అన్యాయానికి గురవుతున్నటువంటి భావంతో ప్రజల మొత్తం మీద రోడ్డు మీదకి వచ్చినటువంటి దాంట్లో జరిగినటువంటి అక్కడ ఉన్న దాన్ని వీళ్ళకి లింక్ పెట్టి వీళ్ళని దానికి కేసులు ముద్దాయిలు చేసి చేయటం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ప్రభుత్వం పరిశీలన చేసి ఈ రోజు దానికి సంబంధించినటువంటి కొట్టివేయటం జరిగింది. ఈ రోజు అంత పరిస్థితి అంటే ఈ సార్ ఒక నిమిషం సార్, ప్రభుత్వంలో ఒక కాలర్ ఎన్డీఏ ఉన్నారు కూటమిలో కర్నూలు నుంచి అసలు రాజ్యాంగం పక్కనకి వెంకటరాముడు రాజ్యాంగం గారు. పక్కనకి వెళ్ళిపోయింది. విద్యా వ్యవస్థ లేదు. కేవలం కనకారావు ఏంటంటే గారు. దోసుకోవటం, కనకారావు గారు, ఒక కాలర్ ఉన్నారండి. నిన్న ఏదో తుని కేసులు సంబంధించినటువంటి ఒక్క నిమిషం అండి, కనకారావు గారు. జీవో అయితే మరలా ఇవ్వాలనుకున్నారో దాన్ని ఈ రోజు లా అండ్ ఆర్డర్ చూస్తుంది ఎవరండి? లా అండ్ ఆర్డర్ చూస్తుంది మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కిందటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో ఇస్తే జీవో అనేది మినిస్టర్ గారికి నోటిఫైల్ వెళ్ళదండి. అంటే మినిస్టర్ గారు అంటే అది హోంశాఖ చూసినటువంటి, లా అండ్ ఆర్డర్ చూసినటువంటి చంద్రబాబు దగ్గర కూడా వెళ్లకుండా జరుగుతుందంటే ఈ రోజు కేవలం పాలన మీద పట్టుపోయి ఎక్కడ పోవాలండి, ఎవరికిస్తే మనకు వాటా వచ్చింది, ఎవరిని దెబ్బతీయాలి, ఎవరిని అక్రమ కేసులు రైట్. కనకారావు గారు ఒక్క నిమిషం అండి, ఒక కాలర్ ఉన్నారు కర్నూలు నుంచి వెంకటరాముడు గారు. ఒక్క నిమిషం, ఈ రోజు ఈ తప్పుడు ఒక నిమిషం. కనకారావు గారు, చెప్పండి. కనకారావు గారు వెనుకోడి గురించి చెప్పొచ్చారు. ఇందాక వెంకటేశ్వర గారు ఇన్ని మ్యూట్ చేయండి. కనకారావు గారు ఒక నిమిషం, కర్నూలు నుంచి వెంకటరాముడు గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయన విందాం, ఆయన ఏమంటున్నారు. వెంకటరాముడు గారు సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఏమిటి సార్, ఏది ఎన్నుపోటు గొడవ అయింది సార్? ఏదైనా సమస్య మీద మాట్లాడమండి. వీళ్ళు ఎన్నుపోటు చేశారు, వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసిన ఇదే ప్రస్తావన చేసింది. అయ్యా ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది, మంచి పనులు చేసి మంచిగా చేయండి, మేము కూడా సహకరిస్తామని చెప్పేది పోనిచ్చి వెన్నుపోటు కొడిచినారు. ఎవరికి ఎన్నుపోటు కొడిచినారు సార్? జనాలకు కొడిచినారా లేకపోతే ఆయన కొడిచినారా ఎన్నుపోటు? జనం ఏమైనా ఆయనకు వెన్నుపోటు కొడిచినారా లేదా ఆయనే జనాలకు ఎన్నుపోటు కొడతాడు? ఏంటి మాటలు ఇవన్నీ? ఊరికే ఆ రోడ్లలోకి వచ్చి వెన్నుపోటు కొడిచినారు, ఆ పోటు కొడిచినారు అనుకుంటా. విషయాలు ఏమన్నా ఉంటే అయ్యా ప్రభుత్వం వచ్చింది, ఈ సంవత్సరం ఏంటి, ఇప్పటికైనా మంచి పనులు చేసి మంచిగా చేసుకుంటారా అండి, మేమందరం సహకరిస్తాము, మేము కూడా మీకు అన్ని విధాలుగా సహకరిస్తాము చెప్పుకుంటూ రావాలి. కానీ ఇది ఏంటి పంచాయతీ ఇది? ఏంటి సార్ జనాలైతే అంత పిచ్చలు అయినారా? రైట్ ఆయన వాళ్ళు చెప్పుకుంటా మొదటి పిచ్చలు ఉన్నాలే, నమ్ముతారా లేని. రైట్. ఓకే. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఆయన వెంకటరాము గారు చాలా ఆవేదనతున్నారు. ఎవరికి వెన్నుపోటు పొడిచారు, ఏంటి కదా, ఏంటి న్యూసెన్స్, రోడ్డు మీదకి రావటం ఏంటి అనేది. సరే, దానికన్నా ముందు రెండు క్వశ్చన్స్ అండి. ఒకటి, గోదావరి పుష్కరాలు, మీరు గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారు కాబట్టి మీకు మా అందరికన్నా సమగ్రమైన అవగాహన ఉంటుంది. మొక్క అనంత్ సాగర్ గారికి కూడా ఉంటుంది, వారు కూడా గోదావరి జిల్లాయే కాబట్టి. 23 మంది చనిపోయారు.